హాయ్ ఫ్రెండ్స్, మీరు మీరు చూస్తున్నారు కదా సరస్వతి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ రివైండింగ్ వర్క్ అనమాట యూట్యూబ్ ఛానల్లో. చూడండి, ఇందాక అంటే ఆప్షన్ ఉంటుంది, ఇది కనెక్ట్ చేసిన తర్వాత మైక్ ఆప్షన్ అని చెప్పేసి వచ్చింది. దానికి పేరు చేయడం కోసం అని చెప్పేసి మళ్ళీ ఇది వీడియో అన్నది ఎండ్ చేశాను. ఇప్పుడు నేను ఈ నాయిస్ మైక్లో నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ చూసారంటే మనకి నాయిస్ అన్నది లేకుండా క్లియర్ కట్గా నా వాయిస్ అన్నది మీకు స్పష్టంగా వినపడుతుంది. దీంట్లో 2 ఆప్షన్ చెప్పాను కదా. హాయ్ ఫ్రెండ్స్, 2 ఆప్షన్ ఇదనమాట. మనకి ఏమీ లేకుండా ఓన్లీ ఫోన్లో ఉన్న మైక్ లాగా, అంటే ఫోన్కి సంబంధించిన మైక్ ఉంటుంది కదా, దాంట్లో వచ్చేలాగా రికార్డింగ్ చేసుకోవాలంటే అది కూడా ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఈ నాయిస్ మైక్ ఉంది కదా, ఈ నాయిస్ మైక్ అని చెప్పేసి ఇంకా ఆఫ్ చేసినది. చూడండి ఫ్రెండ్స్, ఇది చూసారు కదా, ఇది కనెక్టింగ్ అయింది, దాని పేరులో ఉందన్నమాట. ఇది చూడండి ఎలా పనిచేస్తుందో చూపెడతాను మీకు. చూడండి, కూలర్ ఆన్ చేశాను కదా, గాలి అన్నది ఇలా వస్తుంది కదా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ వాయిస్ ఇది నాయిస్ అన్నది లేకుండా ఉంటుంది. నా మాట ఒకటే క్లియర్గా వినపడుతుంది మీకు. కొంచెం అంటే వస్తుంది కానీ మరీ అంత రాదు, తక్కువ వస్తుంది ఫ్రెండ్స్. అక్కడి నుంచి మీకు చూసారంటే కనుక చూడండి, నాయిస్ లేకుండా మీకు ఫోన్లో నుంచి వచ్చేదన్నమాట. ఆ ఫోన్లో నుంచి ఇప్పుడు ఈ మైక్ అన్నది ఆన్ చేస్తే కనుక చూడండి, ఇది నాయిస్ లేకుండా క్లియర్గా వచ్చేదన్నమాట. నా మాట మీకు ఇట్లా గాలి వస్తున్నాయి కానీ నా మాట ఒకటి మీకు కొంచెం బాగా వినపడుతుంది. ఎక్కడ ఉన్నా కానీ మీకు చూడండి, ఇంకోండి ఇలా పెట్టుకున్నాను కదా. దీంట్లో ఇంకొక ఆప్షన్ ఉందని చెప్పేసి అన్నాను కదా, ఇక్కడ చూసారంటే మీకు నా వాయిస్ స్టూడియో లాగా వినపడుతుంది, డబల్ కింద వినపడుతుంది ఫ్రెండ్స్. దీని బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి మనకి 7 hours వస్తుంది. ఇక్కడ చూడండి, వాల్మాక్స్ వైర్లెస్ మైక్రోఫోన్. దీని బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 7 hours వస్తుంది. ఒక 1/2 hour అంటే 1 గంట ఛార్జింగ్ పెట్టాలి, 1.5 సేపు గంట ఛార్జింగ్ వస్తుంది. అంటే మాన్యువల్లో యూట్యూబ్లో యూట్యూబ్ అంటాను, మన అమెజాన్లో బుక్ చేసినప్పుడు ఇది ఎన్ని గంటలు ఛార్జింగ్ పెట్టాలి, ఎంతసేపు వస్తుంది అని చెప్పేసి చూశాను ఫ్రెండ్స్. నేను బుక్ చేసింది అయితే సింగిల్దే బుక్ చేశాను. నాకు సింగిల్ సరిపోద్ది అని చెప్పేసి ఒకటే బుక్ చేశాను అనమాట మైకు. ఇది ప్రైస్ కొంచెం తక్కువ. ఇక్కడ చూసారంటే ఈ బాక్స్లో ఈ విధంగా వచ్చింది. ఇది వచ్చేసి ఇవాళ వచ్చింది ఫ్రెండ్స్. ఇది మైకు నేను ఫస్ట్ బుక్ చేసాను, 4 రోజుల్లో వచ్చింది ఫ్రెండ్స్. ఇది 856 రూపాయలు. ఇది వచ్చేసి ఇంకో స్క్రూ డ్రైవర్ అనమాట, కార్డ్లెస్ స్క్రూ డ్రైవర్. ఇది మనకి 2-in-1గా పనిచేస్తుంది. ఇది ఇప్పుడు మీకు ఇందాక నేను మాట్లాడాను కదా, అది వచ్చేసి మీకు స్టీరియో కింద అవుతుంది. ఇది మామూలుగా నాయిస్ లేకుండా మైక్ అనమాట. ఇప్పుడు క్లియర్గా నా మాట అన్నది కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా పక్కన నీట్గా వినపడుతుంది. చూడండి, మళ్ళీ ఆన్ చేస్తున్నాను కూలరు. ఇది కూడా నేను 250 రూపాయలు కొన్నాను ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఇనుప సామాన్లో ఆటో ఉంటుంది కదా, పాత సామాన్ కొంటారు కదా, వాళ్ళ దగ్గర 3-wheeler వెహికల్ ఉంటుంది కదా, ఆ వెహికల్ దగ్గర నేను తీసుకోవడం జరిగింది. దీనికి ఏం లేదు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి వైర్ కంప్లైంట్, వైర్ పోయింది, తర్వాత వచ్చేసి మోటార్ కూడా అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇదే కనుక మన ఫ్లిప్కార్ట్లో కనుక బుక్ చేస్తే
10,500 చూపెడుతుంది ఫ్రెండ్స్. ఇది సింఫనీ జంబో కూలరు. ఇది ఎక్సలెంట్ ఫ్రెండ్స్. దీనికి నేను రిపేర్ చేశాను, వైరు చేంజ్ చేశాను, తర్వాత కెపాసిటర్ ఒకటి మార్చేసాను. ఇది బ్రహ్మాండంగా వర్క్ చేస్తుంది. ఎక్సలెంట్ ఫ్రెండ్స్. నేను 250 రూపాయలు పెట్టి ఇది కొన్నాను. 60 రూపాయలు పెట్టి నేను కండెన్సర్ తెచ్చి చేశాను అనమాట. దీనికి వాటర్ అన్నది కెపాసిటీ వచ్చి 41 లీటర్ ఇస్తుంది దీంట్లో. ఇది కూడా ఎక్సలెంట్ ఫ్రెండ్స్. మళ్ళీ చల్లగొస్తుంది గాలి, సమ్మర్ కదా ఇప్పుడు, దానికోసం తీసుకోవడం అనేది జరిగింది. ఇది చూసారంటే ఇంకో స్క్రూడ్రైవర్ అనమాట, ఇంకో కంపెనీ. కార్డ్లెస్ స్క్రూడ్రైవర్ అని చెప్పేసి అన్నాను కదా ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ విధంగా మనకి ఇలా ఉంటాయి అన్నమాట. ఈ బిట్లని ఇలాగా పెట్టుకుని మనకి ఇలాగా ఈ విధంగా వెనక్కి, ఇదేమో ముందరకి. ఇవ్వండి అంటే ఇవ్వండి ఒక లైట్ ఉన్నది కూడా ఉంది ఇక్కడ. దీన్ని ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను ఫ్రెండ్స్. ఇది ఎంత అంటే దీని ప్రైస్ వచ్చేసి మనకి 1030 రూపాయలు అడ్డది. ఆఫర్లో బుక్ చేశాను ఫ్రెండ్స్. ఎలాగంటే దేవి నవరాత్రులు జరుగుతాయి కదా, అప్పుడు ఆఫర్లు వస్తాయి కదా, ఆఫర్లో బుక్ చేశాను. ఇది 1/2 అవర్ అంటే ఒక అరగంట ఛార్జింగ్ పెడితే ఇంచుమించు మనకి 5 అవర్స్ బ్యాకప్ అయితే వస్తుంది. మైక్ దీని సిపిన్ అనమాట, కేబుల్, డేటా కేబుల్ ఉంటుంది కదా, మన మొబైల్ ఛార్జర్ ఉంటుంది కదా, దాంతో పెట్టుకునేది ఒక సిపిన్ ఉంటుంది. అదే మన ఫోన్ కనెక్ట్ చేసి ఛార్జింగ్ పెడతాం కదా ఫ్రెండ్స్, ఆ పిన్ను దీనికి ఛార్జింగ్ అని పెడితే ఇంచుమించు ఇది నాకైతే ఒక రోజు ఫుల్ వర్క్ డే ఒక రోజు అవుతుంది ఫ్రెండ్స్. నేను రఫ్ అండ్ టఫ్గా వాడినా అరగంట కానీ లేదంటే 1 గంట. అంటే నేను ఎప్పుడు ఛార్జింగ్ అయిపోవడం అన్నా జరగలేదు ఫ్రెండ్స్. నేను ఎన్ని బోర్డులకి ఇచ్చి ఎన్ని స్విచ్లు అన్ని వాల్డర్లో ప్లగ్లో ఇవన్నీ బోర్డులు బిగింతాను కదా ఫ్రెండ్స్. ఒక అరగంట ఛార్జింగ్ పెట్టి ఒక 2 బెడ్రూమ్లు, హాలు, కిచెను, బయట బాల్కనీ, ఇవన్నీ బోర్డులన్నీ స్క్రూలు, స్విచ్లు, ప్లగ్లో ఈ రాయల్ ప్లగ్లు గట్రా వేసి బిగింతాం కదా ఫ్రెండ్స్. ఒక అరగంట ఛార్జింగ్ పెట్టి 2 రోజులు వచ్చింది ఫ్రెండ్స్. ఇది నాకు వర్క్ పర్పస్గా. ఇది కూడా కంపెనీ మంచిది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ మనం చూస్తే కేవలం 1200 చూపెడుతుంది. వర్తే ఫ్రెండ్స్. ఇది కూడా మైక్ ఎక్సలెంట్ ఫ్రెండ్స్, నెంబర్ 1. మళ్ళీ చేంజ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నా వాయిస్ స్టీరియో కింద వస్తుంది ఫ్రెండ్స్. మీరు చూడండి, ఈ 2 మంచివి ఫ్రెండ్స్. చూడండి, ఇదేమో కార్డ్లెస్ స్క్రూడ్రైవర్ అనమాట, మంచిది, బాగానే ఉంది. ఇది నేను దేవి నవరాత్రిలో బుక్ చేయాను ఫ్రెండ్స్. ఎంతవరకు కంప్లీట్ రాలేదు. ఎక్సలెంట్ బాక్స్తో పాటు ఇలాగే వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఈవేళ వచ్చింది. 1వ తారీఖునో 2వ తారీఖున బుక్ చేయాను ఫ్రెండ్స్. ఇది అమెజాన్లో 5వ తారీఖుని ఈవేళ ఉదయం నాకు డెలివరీ ఇవ్వడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక లైక్ చేసి, అలాగే పక్కనే ఉన్న దాన్ని ఒక దడేల్ మని గట్టిగా గుద్దేయండి. మీరు దయచేసి ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్. నేను థంబ్నెయిల్ అనేది కొంచెం నాకు ఎడిట్ చేద్దాం గట్రా రాదు. అలాగే తర్వాత నాకు మామూలు పేర్లు ఒకటి పెట్టి ఆ ఫోటో తీసి ఇలాగా పెడతాం అన్నది జరిగింది. ఇది ఏంటన్నది నాకు దయచేసి మీరు ఇంకోలాగా మార్చొద్దు ఫ్రెండ్స్. మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ అన్నది కొంచెం క్లారిటీగా చెప్పడం అన్నది జరిగింది. దానికోసం కూడా ఈ మైక్ అన్నది తెప్పించాను. ఇప్పుడు మామూలుగా నాయిస్ మైక్ అని చేశాను అనమాట. ఇప్పుడు నేను చెప్పేది స్టీరియోలో వచ్చింది చూడండి. నేను ఎడిట్ చేయడం, థంబ్నెయిల్ పెట్టడం అయితే నాకు రాదు. నాకు అంత టైం అనేది కూడా ఉండదు ఫ్రెండ్స్. ఈ ఎడిట్ చేద్దామన్నదే కొంచెం టైంతో కూడుకున్నదే. ఓన్లీ ఈ ఫోటో తీసి పేర్లు తెలుగులోనో లేదంటే ఇంగ్లీష్లోనో పెడతాను ఫ్రెండ్స్.
ఇదేంటి ఇదేంటి అంటే మనకి పెద్దగా చదువుకోలేదు కదా, ఒకవేళ చదువుకున్నా కొంచెం టైం ఉండి చేసి అంత నాకు లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఒక వీడియో అప్లోడ్ చేసి ఇవన్నీ పెట్టుకుని కూర్చోవాలంటే నాకు మిగతా పని అన్నది ఆలస్యం అవుద్ది. దయచేసి చూడండి ఫ్రెండ్స్, మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మీకు వర్క్కి సంబంధించింది నేను చెప్పడం అన్నది జరిగిద్ది. అలాగే కొన్ని కొన్ని విషయాలు, మంచి విషయాలు కూడా మాట్లాడతాను. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.